చూసుకున్నట్లయితే మనోడు ఒకడు అడుగుతుండు, తిట్టిన అమ్మాయి ఆ తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది మా డిమాండ్. వావ్, వాట్ ఏ డిమాండ్ అబ్బా. ఎందుకో చెప్తుండో చూడండి. ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేని వాడు అని అతని సమాజం ముందు పెట్టింది, ఇంకెవడు వాడిని పెళ్లి చేసుకుంటారు అనేటటువంటి ఒక కామెంట్ అయితే పెట్టింది అనమాట. ఇదైతే ఎపిక్ కామెంట్. ఎందుకంటే వాడు వాట్సాప్ నెంబర్ ఉంది, వాడు చేసినటువంటి చాట్ ఉంది. ముష్టి పచ్చడి నువ్వు కొనలేనోడివి, నీ పిల్లాన్ని నువ్వు ఎలా చూసుకుంటావు అని చెప్పి డైరెక్ట్ గా పెట్టింది. దీనివల్ల ఏం జరిగింది అంటే ఆ అబ్బాయి కెరీర్ మీద దెబ్బ కొట్టింది, ఆ అబ్బాయిని ఇంకెవడు కూడా పెళ్లి చేసుకోకపోవచ్చు. అందుకే మేమైతే మాక్సిమం అతను పెళ్ళైన దాకా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దాని కింద ఇంకొకరు కామెంట్ చేశారు చూడండి, ఆమెనే కాదు కుదిరితే ముగ్గురిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి మరొక ఆయన కామెంట్ చేసిన అనమాట. వాళ్ళందరికన్నా ఒక ఎపిక్ కామెంట్ చేసిన చూడు, వాడిని చంపి బెంగుతారా బాబు ఎలా అయినా ఆ ముగ్గురిని అసలే చేసుకోడు. ఇంకో కామెంట్ చూడండి, వాడు సుల్లి అయినా కోసుకుంటాడు కానీ దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు. వామ్మో, ఆ అమ్మాయి తిట్టిన బూతులకి ఎవడు బుద్ధున్నాడు ఎవడు కూడా పెళ్లి చేసుకోడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. చూడటానికి ఎంత అమాయకంగా ఉంది, ఏదో పచ్చళ్ళు అమ్ముకుంటుంది పాపం ఈ అమ్మాయి.